హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం. ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే చాలా వాస్తవికత అయినటువంటి విషయం ఇది. సమాజంలో ఎవరికి కూడా తట్టుకోలేనటువంటి విషయం ఏంటంటే, భక్తితో దేవుణ్ణి కోరుకుంటే వారి యొక్క కోరికలు భగవంతుడు ఈ భూమి మీద తీరుస్తాడా అనే ఒక టాపిక్ మీద నేను ఈరోజు వాస్తవాలు చెప్పబోతున్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్కరిలో కూడా భక్తి అనేది సర్వసమంజసంగా ఉంటుంది. ప్రతి మనిషి భూమి మీద 98% ఆస్తికులు, అంటే దేవుణ్ణి నమ్మిన వారు మాత్రమే ఉంటారు. 98% 100కి. మిగిలిన 2% కూడా నాస్తికులు అని చెప్పాలి. వాళ్ళు దేవుడిపై ఎట్టి పరిస్థితులు కూడా నమ్మకం అనేది ఉండదు. ఇదంతా కూడా ప్రకృతి సిద్ధమైన సృష్టి మాత్రమే, ఇందులో జీవిస్తున్నామని ఒక నమ్మకాన్ని కలిగి ఉంటారు. నిజానికి మన ధర్మశాస్త్రాలు, వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ, బైబిల్ కానీ, ఖురాన్ కానీ, జైన మతం సంబంధించింది కానీ, సిక్కు మతం సంబంధించిన గ్రంథం కానీ, ప్రతి గ్రంథం కూడా దేవుడి యొక్క గొప్పతనాన్ని, ఇంకా దేవుడు ఈ సృష్టిని ఎలా నిర్మించాడు, ఎలా నడిపిస్తున్నాడు, ఎలా అంతం చేస్తాడు అనేది సుస్పష్టమైన విషయాలన్నీ కూడా ప్రతి భగవంతుడికి సంబంధించినటువంటి గ్రంథంలో పొందుపరచడం జరిగింది. దాని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే మనిషి ప్రతి ఒక్కరూ లెగిసిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా ఏదో సందర్భంలో దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, ఇంకా ప్రార్థనలు చేస్తూ ఉంటారు, నమాజులు చేస్తూ ఉంటారు. ఏదో రూపంలో కంటికి కనిపించినటువంటి ఆ భగవంతుడిని మనసుతో ఆరాధించుకుని వారి యొక్క జీవితం సంతోషంగా సాగాలి, తినడానికి తిండి కావాలి, కట్టుకోవడానికి బట్టలు కావాలి, ఇంకా ఉండడానికి ఇల్లు కావాలి, ప్రతి ఒక్క అవసరాన్ని కూడా దేవుడిని అడిగి వాళ్ళు సమకూర్చుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియని వాస్తవికత, నిప్పులంటే నిజం ఏంటంటే, ఈ భూమి మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవంతుడు మనిషి యొక్క కోరికని నెరవేర్చడం అనేది వాస్తవం, అక్షర సత్యం. నిజానికి భగవంతుడు ప్రతి మనిషి యొక్క భక్తిని గమనించినట్లయితే ఎంతోమంది అహర్నిశలో కూడా, క్రిస్టియన్స్లో చూసుకుంటే 40 రోజులు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉపవాసాలు చేస్తూ దేవుళ్ళలో లీనమైపోయి రాత్రింబవళ్ళు ఆయన ఆరాధనలోనే జీవిస్తూ ఉంటారు. అదేవిధంగా ముస్లిం చూసినట్లయితే 40 రోజుల పాటు రంజాన్ మాసం వచ్చినప్పుడు ఉపవాసాలు ఉంటూ దేవుణ్ణి రోజుకి 5 పూట్ల నమాజులో ఆరాధిస్తూ వాళ్ళు జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. హిందువులు వచ్చారంటే వాళ్ళు వారంలో ప్రతి 2 రోజులైనా సరే కటిక ఉపవాసాలు చేస్తూ దేవుణ్ణి పూజించుకుంటూ వాళ్ళ యొక్క జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. మరి ఇంత గొప్ప భక్తి కలిగినటువంటి భక్తుల్లో ఎంతోమంది పేదవారు ఉన్నారు, కన్నీళ్లు మింగి కొడుకు నింపుకునే వాళ్ళు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, కష్టాల్లో కురిగిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. మరి నిజానికి వాళ్ళ భక్తితో దేవుణ్ణి వాళ్ళ కష్టాలు తీర్చమని అడగకుండా ఉంటారా? వాళ్ళ లోటుపాట్లు తీర్చకుండా ఉండమంటారా? అడగకుండా ఉంటారా అంటే ఖచ్చితంగా అడుగుతారు. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఇంట్లో వ్యక్తుల కన్నా, చుట్టుపక్కల వ్యక్తుల కన్నా కూడా భగవంతుని పైన నమ్మకం అపారంగా పెంచుకుని, మా కష్టాలను గట్టెక్కించు దేవుడా అని ప్రతి ఒక్క విశ్వాసి కూడా, ప్రతి ఒక్క భక్తుడు కూడా, ప్రతి ఒక్క మానవుడు కూడా నమ్మకంతో దేవుణ్ణి ప్రాధేయపడుతూ ఉంటాడు. కరోనా సమయంలో ఎంతోమంది చనిపోయారు. ప్రతి కుటుంబం కూడా దేవుణ్ణి నిస్వార్థంగా, మా కుటుంబ వ్యక్తిని బ్రతికించు, నన్ను బ్రతికించు, మా సోదరుని బ్రతికించు, మా తల్లిని బ్రతికించు, మా తండ్రిని బ్రతికించు అని కన్నీటితో దేవుణ్ణి అడిగిన వాళ్ళు ఎంతమంది లేరు? కానీ వాళ్ళు అందరూ బ్రతికారంటే ఎంతోమంది చనిపోయారని చెప్పాలి. మనుషులకు తెలియని వాస్తవికత ఏంటంటే, దేవుడు మనిషిని సృష్టించినప్పుడే వాడి యొక్క జీవితాన్ని పూర్తిగా రాసేస్తాడు. వీడు ఇంత గొప్పగా జీవిస్తాడు, ఇంత లేమిలో జీవిస్తాడు, ఇంత పేదరికంలో జీవిస్తాడు, ఇంత ఆస్తిపరులుగా జీవిస్తాడు అనేది, ఏ మనిషికి ఎంత జీవితం ఉంటుంది, ఈ సమయంలో చనిపోతాడు, ఇన్ని కష్టాల కన్నీళ్లు భరిస్తాడు, ఎంత సంతోషాన్ని పొందుకుంటాడు, ప్రతిదీ కూడా అక్షరం పొల్లిపోకుండా మనిషి జీవితాన్ని ఎప్పుడో రాసి పెట్టేస్తూ ఉంటాడు. కానీ మనిషి దేవుడికి ఇచ్చిన స్వతంత్రం, స్వేచ్ఛ ఏంటంటే జ్ఞానం. మనిషి తనగా స్వతహాగా ఆలోచించుకునే శక్తిని ప్రసాదించి మంచి చెడు అనే యొక్క
కర్మలను వారిపై పెట్టడం, వారికి స్వతంత్రతను ఇవ్వడం జరుగుతుంది. ఈ భగవంతుడు మన కోసం ఏర్పాటు చేసినటువంటి గ్రంథాలన్నీ కూడా, ధార్మిక గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్, ఖురాన్, ప్రతిదీ కూడా మనిషి యొక్క జీవన విధానాన్ని ఎలా జీవించాలి, ఏ విధంగా జీవితాన్ని ముందుకు సాగించాలి, ధర్మంగా ఏ విధంగా బ్రతకాలి, ఎవరికి ఏ విధంగా సహాయపడాలి, నిన్ను నువ్వు ఎలా తగ్గించుకొని ఉండాలి, జీవితం యొక్క పరమార్థం ఏమిటి అనేది ప్రతి విషయాన్ని కూడా అందులో పొందుపరచడం జరిగింది. కానీ మనుషులు వాటిని తెలుసుకుని వాటి ప్రకారంగా జీవితాన్ని ఎవ్వరు కూడా గడపటం లేదని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా కష్టం వస్తే దేవుడు కావాలి, సుఖం వస్తే తనకు తానే రాజు అని ఫిక్స్ అయిపోయి సంతోషమైన జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. నిజానికి నువ్వు ఎన్ని పూజలు చేయి, ఎన్ని ఉపవాసాలు చేయి, ఎంత భక్తితో ఉండు, ఎంత నిష్టతో ఉండు, నీ యొక్క కోరికని కానీ, అవసరాన్ని కానీ భగవంతుడు ఈ భూమి మీద తీర్చడు. నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా, అడిగినా అడగకపోయినా, ఆరాధించినా ఆరాధించకపోయినా, ప్రాధేయపడినా పడకపోయినా సరే, నీ జీవితంలో పలానా సమయాన్ని అది జరగాలి అని రాసిపెట్టి ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. పలానా సమయాన్ని నువ్వు చనిపోవాలని రాసిపెట్టి ఉంటే, ఆ సమయానికి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఏదో రూపంలో నీ దేహం నుంచి నీ ప్రాణం వెళ్ళిపోవడం జరుగుతుంది. పలానా సమయంలో నీకు ఈ కష్టం కలగాలి, ఈ నష్టం జరగాలి, ఈ సుఖం జరగాలి, ఈ సౌకర్యం జరగాలి అని రాసిపెట్టి ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా నీ ప్రమేయం లేకుండానే అది నీ జీవితంలో జరిగిపోతుంది. చాలామంది పాస్టర్లు కానీ, లేదంటే భక్తిపరులు కానీ, పూజారులు కానీ, లేదంటే ముస్లిం వర్గానికి చెందిన వారు కానీ, ఇమాములు కానీ, ఎవరైనా సరే నేను నిద్ర మానుకొని ఉపవాసాలు ఉండి దేవుడిని ప్రాధేయపడి అడిగాను కాబట్టి ఈ విషయం జరిగింది అని అనుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళు ప్రాధేయపడిన కొన్ని రోజుల తర్వాత ఆ విషయం జరిగితే నా భక్తి వల్లే దేవుడు నెరవేర్చారు అనుకుంటారు. నిజానికి అది వాస్తవం కాదు, అస్సలు వాస్తవం కాదు. ఎందుకంటే మనిషి ఆ విధంగా దేవుడిని ఆరాధించకపోయినా, అడగకపోయినా సరే పలానా సమయంలో అది జరగాలని రాసిపెట్టి ఉంది కాబట్టి ఖచ్చితంగా అది జరిగే అవకాశం ఎంతైనా జరుగుతుందన్నమాట. మరి ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే ఆస్తికులు అంటే దేవుడిని అస్సలు నమ్మరు వారు. అలాంటి వాళ్ళు పీహెచ్డీలు చేసి ఎంతోమంది ఈ రోజు సంతోషంగా ఉన్నతమైన స్థితిలో ఆస్తి, ఐశ్వర్యాలతో బ్రతుకుతున్నారు. ఎంతోమంది పీహెచ్డీలు చేసి తినడానికి తిండి కూడా లేకుండా చిరిగిపోయిన బట్టలతో పిచ్చి వాళ్ళే రోడ్డు మీద తిరుగుతున్నారు. మరి దానికి ఏమి చెప్పుకోవాలి అంటే రాత. భగవంతుడు రాసిన రాతని ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. అది అలా జరిగిపోతుంది అంతే. కానీ మరి దేవుడిని నమ్మమని ఎందుకు గ్రంథాలు చెప్తున్నాయి? ఎందుకు ఆరాధిస్తున్నాము? ఎందుకు చేస్తున్నాము? ప్రపంచం అంతా గుడ్డిదా? చెడ్డదా? ఎందుకు ఇంతలా టీవీ షోలు, పెద్ద పెద్ద భావాలు, భక్తులు ఇవన్నీ ఎందుకున్నారంటే నిజానికి కర్మ అనేది ఒకటి నడుస్తూ ఉంటుంది. దేవుడు మనకిచ్చిన స్వతంత్రాన్ని బట్టి జ్ఞానాన్ని ఉపయోగించి వాటిలో ఉన్న విషయాలను తెలుసుకుని మనిషి ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఉండాలి అనేది నడుచుకున్నట్లయితే కర్మ మనం చేసిన పనులు బట్టి చెడు చేస్తే భూమి మీద చాలా నరకాన్ని అనుభవిస్తూ, కష్టాలు అనుభవిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటాము. మంచి చేస్తే మనకి ఒక సంతృప్తికరమైన జీవితం ఉంటుంది. నువ్వు మంచి చేసావు కదా అని దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేశాడు. నీ జీవితం పేదవాడిగా ఉంటే పేదవాడిగానే పోతుంది. ధనికుడిగా ఉంటే ధనికుడిగానే పోతుంది. కానీ నువ్వు ధనికుడు అయినప్పుడు నీ దగ్గర ఉన్న డబ్బు ఎంత మంచి కోసం, పుణ్యం కోసం ఖర్చు చేశావు, ఎంత మంచి కోసం ఉపయోగించావు అనేది దేవుడు లెక్క తీసుకుంటూ ఉంటాడు. నువ్వు చెడ్డవాడిగా ఉన్నప్పుడు చెడ్డ పనులు చేస్తూ ఉంటే ఆ చెడ్డ పనులన్నీ కూడా భగవంతుడు లెక్క తీసుకుంటూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే నువ్వు చనిపోయిన తర్వాత నీ అంతరాత్మ, నీ దేహం కూడా దేవుని ముందు నిలబడినప్పుడు, అప్పుడు నువ్వు చేసిన పాప పుణ్యాలే నీ యొక్క శాశ్వత జీవితానికి ముక్తి మార్గాన్ని చూపిస్తాయి. మనం చూసుకున్నట్లయితే హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడంటే వైకుంఠంలో భగవంతుని పాదాల చెంత సేద తీరుతాడు, అక్కడ శాశ్వత జీవితం అని చెప్తుంది. బైబిల్ చూసుకున్నట్లయితే స్వర్గం అని, ఖురాన్ చూసుకున్నట్లయితే స్వర్గం అని, ఏ గ్రంథం చూసుకున్నా అయితే పాప పుణ్యాలు నిమిత్తం మన జీవితం ఆధారపడి ఉంటుంది, స్వర్గ నరకాలు అప్పుడు ప్రాప్తిస్తాయని. దానికి ఉదాహరణగా ఎలాగంటే ఇప్పుడు కాలేజీలు కానీ స్కూల్ కానీ వెళ్ళి చదువుకునే పిల్లలు సంవత్సరం అంతా కష్టపడి ఆ సిలబస్ అంతా చదివి ఎగ్జామ్స్ రాసినప్పుడు ఆయన పొందుకునే బాగా కష్టపడి చదివినోడు, మంచి జ్ఞాపకశక్తివంతుడు, మంచి రిజల్ట్స్తో ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబడతాడు. అదేవిధంగా ఆకతాయితనంగా, అల్లరితనంగా భవిష్యత్తు పట్ల ఒక బాధ్యత లేకుండా చదువుకున్న వ్యక్తి ఫెయిల్ అయిపోయి ఎందుకు పనికిరాని స్థితిలో అయిపోతూ ఉంటాడు. అంటే ఇక్కడ జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ జ్ఞానం బట్టి టీచర్లు చెప్పే ఒక సిలబస్ని, ఆ బుక్లో ఉన్న జ్ఞానాన్ని మనం పొందుపరుచుకుని మనం కష్టపడి చదివాము అంటే రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో చివరిలో మనం పాస్ అయినప్పుడు తెలుస్తుంది, ఫెయిల్ అయినప్పుడు తెలుస్తుంది.
అదేవిధంగా మనిషికి దేవుడు ఈ యొక్క జీవితాన్ని పరీక్ష నిమిత్తం మాత్రం పంపించాడు కాబట్టి మన జీవితంలో ఏదైతే రాసి పెట్టి ఉందో అది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ మనం చేసే కర్మలు ఉంటాయి. చెడు పనులు, మంచి పనులు అనేవి. వ్యభిచారం చేసేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు, ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేవారు, ఎదుటి వారిని హింసించేవారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ సంతోషమైన జీవితం సాగొచ్చు. నువ్వు గడిపిన ఒక 60, 70 సంవత్సరాలు, 30, 40 సంవత్సరాలు ఎప్పుడు చనిపోతావో తెలీదు. అలాంటి జీవితంలో నువ్వు చేసిన యొక్క కర్మలను బట్టి, ఈ పాపాల బట్టి, ఎదుటి వాళ్ళ పట్ల నువ్వు చూపిస్తున్న ఒక దుర్బుద్ధి కావచ్చు, ఈ అన్నిటిని పట్టుకోవడానికి చివరిలో నీ యొక్క జీవితం నువ్వు దరిద్రమైన బ్రతుకుమతితో చివరి టైంలో తినడానికి కూడు కూడా లేని స్థితిలో దిక్కుమాలిన చచ్చిపోయి తర్వాత నువ్వు దేవుని ముందు హాజరైనప్పుడు నువ్వు శాశ్వతమైన నరకంలోకి పోతావు. అక్కడ ఎలాగంటే చీము నెత్తురు దాహం దాహం అంటే పట్టేస్తూ ఉంటారు. అగ్నిలో పడవేసేస్తూ ఉంటారు. తేళ్లు జరులు పాకే ప్రదేశాల్లో నీ దేహాన్ని పరిచేస్తే భయంకరమైన నరకం అనిపిస్తావని ఇక్కడ భూమి మీద చేసిన కర్మను బట్టి అక్కడ శిక్షలు నువ్వు అనిపిస్తూ ఉంటావు. అదే ఎవరైతే కనీసం ఎదుటి మనిషికి తన మాట ద్వారా కానీ చూపు ద్వారా కానీ ఎటువంటి హాని కలిగించకుండా ఉన్న దాంట్లోనే లేని వరకు పెట్టి తన మంచిలో ఉంటే మంచిని ఎదుటి వాళ్ళకి ఇచ్చి తన దగ్గర ఒక ముద్ద ఉంటే ఒక సగం ముద్ద ఎదుటి వాళ్ళకి పెట్టి ₹10 ఉంటే ఒక ₹2 ఎదుటి వారికి పెట్టి ఎప్పుడు కూడా ఎదుటివారి మంచి కోరుకుని తను ఈ భూమి మీద జీవితం అశాస్త్రంతోని కష్టాల కడగండ్లు వచ్చిన ఓర్చుకుని దేవుడిపై నమ్మకం ఉండి ఎదుటి వాళ్ళని మోసం చేయకుండా నీతిగా నిజాయితీగా ఎటువంటి అక్రమాలు అన్యాయాలు చేయకుండా తను కంట్రోల్ చేసుకుంటూ శరీర కోరికలు నలుచుకుంటూ బుర్రలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు తొలగించుకుంటూ తనపై ఉన్నటువంటి కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకుంటూ మంచి రీతిలో ముందుకు సాగిపోయిన వ్యక్తి శాశ్వతమైన స్వర్గం అంటే అక్కడ చావు ఉండదు, పుట్టుక ఉండదు, నిత్యం కూడా సుఖ సంతోషమైన జీవితాలే ఉంటాయి అనేటువంటి గొప్ప జీవితాన్ని భగవంతుడి దగ్గర అలాంటి మనిషి పొందుకుంటూ ఉంటాడు. అందుకని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భూమి మీద నువ్వు ఎంత ప్రాధేయపడినా సరే భగవంతుడు రాసిన రాతని నువ్వు తప్పించుకోలేవు. అది అలా జరుపుకుంటూ పోతుంది. కానీ నువ్వు చేసిన కర్మలో పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో నీ జీవితం మంచిగా వెళ్తే మంచిగాను, చెడుగా వెళ్తే చెడుగాను, దానికి తగ్గ ప్రతిఫలం నువ్వు చనిపోయిన తర్వాత అదేవిధంగా నువ్వు చివరి సమయంలో చనిపోయే ముందు ఎన్నో నరకయాతన పడుతూ ఎన్నో కష్టాలు పడుతూ అనుభవించుకుంటూ పోతావు. లేదంటే నువ్వు చేసిన పుణ్యఫలం బట్టి నీ దగ్గర ఎవరు లేకపోయినా సరే ఒక ప్రశాంతమైన మరణం ద్వారా దేవుని వద్దకు నీ దేహంతో పాటు నీ ఆత్మ చేరిపోయినప్పుడు ఖచ్చితంగా నువ్వు స్వర్గవనాలు పొందుకుంటావు. అందుకనే ఎవరు కూడా గుడ్డి నమ్మకాలు పెట్టుకోవద్దు. నువ్వు ఎంత ప్రాధేయపడినా నీ జీవితంలో భగవంతుడు ఏది రాశాడో అదే జరుగుతుంది తప్ప నువ్వు అనుకున్నావు, నమ్మాను, ఉపవాసాలు ఉన్నాను, ప్రాధేయపడ్డాను, నిద్రాహారం మనకు దేవుడి చుట్టూ తిరిగాను, పూజలు చేశాను, వ్రతాలు చేశాను, హోమాలు చేశాను, ఉపవాసాలు ఉన్నాను, అయినా దేవుడు నా జీవితాన్ని ఎలా చేశాడు అనుకుంటా అది రాత అంతే. నువ్వేదో చేసావని ఇక్కడ నీ జీవితం మారిపోదు. ఏదన్నా సరే ఓర్పుతో సహనంతో ఓర్చుకుని నువ్వు మంచిగా ముందుకెళ్ళిపోతే నీకు సంతృప్తికరమైన జీవితం ఉంటుంది. మంచి ఆరోగ్యకరమైన జీవితం ఉంటుంది. భగవంతుడు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. తర్వాత రాబోయే శాశ్వతమైన స్వర్గవనాల్లో నీకు ఉన్నతమైన జీవితం పొందుకుంటావు. అందుకని ఈ యొక్క సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోండి. చాలా మందికి కోపం రావచ్చు. చెప్పేదంతా కూడా ఇది ఉన్నతంగాను కల్పించి చెప్పుకుంటున్నారు అనుకోవచ్చు. కానీ ఇది వాస్తవంగా ధర్మశాస్త్రాల్లో ఉంది. ఏదైతే భగవద్గీత, బైబిల్, వేదాలు, ఉపనిషత్తులు ఇయన్నిట్లో కూడా ఇదే సత్యం దాగి ఉంది. కానీ వాటి యొక్క సారాంశాన్ని ఏ ఒక్కరు కూడా తెలుసుకోరు, చదవరు. వాటి గురించికే అవసరం లేదు. భూలోకమే జీవితం, భూలోకమే జీవితం అనుకుంటారు తప్ప దీని తర్వాత మరొక జీవితం శాశ్వతమైన స్వర్గ జీవితం ఉందని ఏ ఒక్కరు కూడా తెలుసుకోలేరు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సత్యాన్ని తనకు తను తెలుసుకొని 10 మందికి తెలియపరిచి ఈ భూమి మీద ఏం జరిగినా ఓర్పు సహనంతో ఓర్చుకుని ఒక మంచి వ్యక్తిగా సమాజానికి ఉపయోగపడే విధంగా ఎవరిని మోసగించకుండా మంచిగా బ్రతకాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.